ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద క్రౌడ్ గ్యాదరింగ్ జనవరి 13న ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఈ మహాకుంభమేళా జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనమైన ఈ కుంభమేళాకు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, మారిషస్, రష్యా ఇంకా ఇతర దేశాల్లో నివసిస్తున్న వారు వచ్చారు. వారిలో చాలా మంది నిమజ్జనానికి వారి పూర్వీకుల అస్థికులను తీసుకుని వచ్చినట్టు తెలిసింది. దేశం నలుమూలల నుంచి కాదు, ప్రపంచ నలుమూలల నుంచి 30 నుంచి 40 కోట్ల మంది వస్తారనేది అంచనా. కుంభమేళా గురించి చాలా విషయాలు, వాటి చరిత్ర మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం. మరిన్ని విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. క్రీస్తుపూర్వం 302లో ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళాకు గ్రీక్ యాత్రికుడు అయినటువంటి మెగస్తనీన్ వచ్చారు అని అతను ఈ కుంభమేళా గురించి తన ఆత్మకథలో క్లుప్తంగా రాశారు. ఆ తర్వాత క్రీస్తు శకం 294 సంవత్సరంలో పాహియన్ వారి గ్రంథాల్లో వారి రీతుల్లో ఈ కుంభమేళా గురించి వారి గ్రంథాల్లో పొందుపరిచారు. మరికొందరు ఈ కుంభమేళా గురించి వారి రచనలో పొందుపరిచినట్లు తెలిసింది. దీన్ని బట్టి ఈ కుంభమేళా చాలా ప్రాచీనమైందని తెలుస్తుంది. ఈ మహోత్సవం ఇప్పుడు ప్రయాగ్రాజ్లో జనవరి 13న మొదలైంది. దాదాపు 15 లక్షల వరకు సాధువులు హాజరయ్యారని యూపీ ప్రభుత్వం చెప్తున్నారు. 45 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభతో ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఫిబ్రవరి 26వ రోజు అనగా మహాశివరాత్రి రోజున ఈ కుంభమేళా ముగుస్తుంది. ఈ మహాకుంభమేళా దేశానికి ఎంతో ప్రాధాన్యమైన ఘట్టం. 144 ఏళ్లకొకసారి వచ్చే మహోత్సవం మరియు అపూర్వమైన ఘట్టం. ఈ మహాకుంభమేళాని చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఒక్క తరానికి మాత్రమే చూసే అదృష్టం దక్కుతుంది. ఈ ఆధ్యాత్మిక వైభవానికి యూపీ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. 30 నుంచి 50 కోట్ల మంది జనం రావచ్చని దానికి అనుగుణంగా భారీ ఏర్పాటు చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ టెంట్స్ మరియు భారీ మరుగుదొడ్ల కార్యక్రమం చేపట్టింది. సుమారు 1,50,000 టాయిలెట్స్, 1,250 కిలోమీటర్ల పైప్ లైన్ మరియు ఆన్లైన్ ఈ టెంట్స్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. 67,000 ఎల్ఈడి లైట్స్, 2,000 సోలార్ లైట్స్ ఏర్పాటు చేసింది. గంగా, యమున, సరస్వతి నదీ సంగమంలో పుణ్య స్నానాలకు 9 పేవ్మెంట్ ఘాట్లు, 7 రిపేర్ ఫ్రంట్ ఘాట్లు, 12 కిలోమీటర్ల తాత్కాలిక ఘాట్ల కోసం ఏర్పాటు చేశారు. మరియు 100 బెడ్లతో సెంట్రల్ హాస్పిటల్స్ 2 ఏర్పాటు చేశారు. అలాగే 20 పడకల సబ్ సెంటర్స్ కూడా నిర్మించారు. మరియు సైబర్ హెల్ప్ డెస్క్లు, సైబర్ వారియర్ల బృందం, అలాగే అండర్ వాటర్ సర్వేలెన్స్, సీసీటీవీ, డ్రోన్ సర్వేలెన్స్ ను కూడా ప్రయాగ్రాజ్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. 3 లక్షల చెట్లను ఏర్పాటు చేశారు. దేశ నలుమూలల నుంచి ప్రత్యేకమైన రైలు, బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇదండి మన 2025లో జరుగుతున్న మహాకుంభమేళా విశేషాలు. మరింత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. మరింత అప్డేట్స్ కోసం మన వెల్లాక్స్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.